సంబంధించిన ఇప్పుడు నష్టాన్ని మీరు ఎక్కడ సాల్వ్ చేశారు? ఇంకేం చేయలేదు. మీరు తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్లు, అమెండ్మెంట్ బిల్లే ఫస్ట్ పెట్టింది. దానికి 2/3 మెజారిటీ కావాలి. మీకు బ్రిటన్లో 68 నుంచి 70,000 మందికి ఒక ఎంపీ ఉన్నాడు. మన దగ్గర 15 లక్షల నుంచి 20-25 లక్షలకి ఒక ఎంపీ ఉన్నాడు. సడన్గా రాహుల్ గాంధీ గారి రాయ్బరేలీ సీట్ ఏమీ మహిళలకు రిజర్వ్ చేయబడట్లేదు. అసదుద్దీన్ ఓవైసీ గారిది నా సీట్ ఏమైనా హైదరాబాద్ మహిళలకు రిజర్వ్ అయిపోద్దేమో, ఇందులో ఏమన్నా కుట్రలు ఉంటాయేమో భయపడవలసిన అవసరం లేదు. అందరికీ వారికి ఉన్న సీట్లు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. దీంతో ఒక్కసారిగా అటు విపక్ష సభ్యులందరూ కూడా ఇది మోదీ సర్కార్ వైఫల్యమని, మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన వాళ్లకు లేదు, నిజంగా తీసుకొచ్చినటువంటి చిత్తశుద్ధినే విమర్శిస్తూ శంకిస్తూ ఇప్పుడు విపక్షాలు మాట్లాడుతున్నాయి. నిజానికి ఈ బిల్లు వీగిపోవడం తర్వాత విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని ఇటు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తోంది. అండ్ మోదీ గారు అండ్ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆల్రెడీ ఒక కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని ఎలా చూడాలి? అండ్ బీజేపీ ఎక్కడ తప్పు చేసింది లేదా తప్పు చేసినట్టుగా భావించాలా? విపక్షాలు చెబుతున్నదేంటి? విపక్షాల ప్రశ్నలకి భారతీయ జనతా పార్టీ ఎటువంటి సమాధానాలు ఇస్తోంది? ఈ విషయం గురించే ఇప్పుడు మనం ఈ చర్చ చూడబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. నమస్తే కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ గారు, నేను పూర్తిగా ఒక డెవిల్స్ అడ్వకేట్ లాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విపక్షాలు చేస్తున్నటువంటి అన్ని విమర్శల్ని మీ ముందు ఉంచుతాను, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ మీ ముందు పెడతాను. సో మీరు సూటిగా సమాధానం చెప్పండి. మీరే కాంగ్రెస్ నాయకులని ప్రశ్నలు సాధించారు. ఓకే, అనుకుని సాధించారు. ఓకే, క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకు కూడా. సో ఫస్ట్, మహిళా రిజర్వేషన్ బిల్ 2023లో ఏకగ్రీవంగా ఆమోదైంది. అందరూ కలిసి మూకుమ్మడిగా సపోర్ట్ చేశారు. 2023లో ఆమోదించబడింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ దానికి డీలిమిటేషన్ అనే దాన్ని లింక్ చేయడం వల్లనే ఇప్పుడు ఇది వీగిపోయింది. ఇది కావాలని బీజేపీ చేసింది అనేది ఒక ఆరోపణ. సాయి గారు, ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు 2023లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లో ఉన్న అంశం ఏంటంటే నెక్స్ట్ డీలిమిటేషన్, అంటే కొత్తగా కాన్స్టిట్యుయెన్సీలు ఏర్పడిన తర్వాత డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుంది అని చెప్పి. సరే, రాజ్యాంగంలో ఏముంది మీకు తెలిసిందే. 1976లో ఒక 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేశారు, డీలిమిటేషన్ అనేది లేకుండా చేశారు ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత 25 సంవత్సరాలకి మళ్ళీ వాజ్పేయి గారు కూడా అట్లాగే ఫ్రీజ్ చేశారు. సో 50 సంవత్సరాలు, 76 నుంచి 50 సంవత్సరాలు ఇప్పుడు 2026. సో ఇప్పుడు సెన్సస్ జరుగుతోంది. సెన్సస్ జరిగిన వెంటనే డీలిమిటేషన్ జరుగుతుంది. సో డీలిమిటేషన్ జరిగిన అంటే సెన్సస్ వచ్చేసరికి డేటా వచ్చేసరికి 2 సంవత్సరాలు మొత్తం సర్టిఫైడ్ చేసి వచ్చేసరికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంత లోపల 29 ఎన్నికలు అయిపోతాయి, లేకపోతే అయిపోవడానికి వస్తాయి. సో డీలిమిటేషన్ కమిషన్ మళ్ళీ కొంత టైం తీసుకుని ఇచ్చేసరికి తీర్పిచ్చి అసలు మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, అవి వాటి బౌండరీలు ఎక్కడ ఉండాలి, ఏవి మహిళలకు రిజర్వ్ అవ్వాలి, ఏవి ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అవ్వాలి, ఇవన్నీ కలిపి మొత్తం చేసేసరికి, ఎక్సర్సైజ్ చేసేసరికి అది 29 ఎన్నికలు అయిపోతాయి. 34లో మహిళలకి వస్తాయన్నది ఇది నేపథ్యం. 23లో పాస్ అయింది. ఇంతలోపు గత కొద్ది నెలలుగా మీకు గుర్తుండే ఉంటుంది సాయి గారు, 23లో కూడా అంటే ఇంకా ఎన్నికలు రాకముందే ఒకసారి కేటీఆర్ గారు వీరంతా వెళ్ళి, అంటే కేటీఆర్ గారు అటు స్టాలిన్ గారు వీరంతా కూడా సౌత్ నాయకులు అని చెప్పి సౌత్ ఇండియాకి నష్టం జరుగుతోంది అని చెప్పి ఒక మాట అయితే ఎత్తారు. ఏది, ఈ డిలిమిటేషన్ రాబోతోంది, 26లో సెన్సస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిలిమిటేషన్ ఉంటుంది. అప్పుడు వచ్చే దాంట్లో మన జనాభా ఈ 50 సంవత్సరాల్లో కూడా బాగా తగ్గిపోయింది చేయబట్టి 21 నుంచి, అంటే 1971 జనాభా లెక్కల మీద ఆధారంగా ఈరోజు ఉన్నాం మనం. సో 55 సంవత్సరాల్లో మనది బాగా తగ్గింది. యూపీ, బీహార్, నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలు బాగా పెరిగాయి. కాబట్టి ఇప్పుడున్న దానికన్నా కూడా నిష్పత్తిలో మనకు తక్కువ సీట్లు వస్తాయి అన్నది ఒకటి మొదలుపెట్టారు. అవును, దాన్ని గత 3 నెలల నుంచి విపరీతంగా సౌత్లో ఏదో మీటింగ్లు అన్నారు. ముఖ్యమంత్రులు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యారు. కేటీఆర్ గారు, స్టాలిన్ గారు, ఇతరత్ర సౌత్ నాయకులము అని చెప్పి ముద్ర వేసుకుని ఈ నాయకులంతా గొడవ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీకు ఒక విషయం చూడండి, ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది, కానీ పాపులేషన్ మనది తక్కువ ఉన్నా కూడా అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న నిష్పత్తిని అట్లాగే మెయింటైన్ చేయాలంటే
డీలిమిటేషన్ని సెన్సస్ నుంచి అయితే సెన్సస్ తర్వాత అయ్యే డీలిమిటేషన్, ఎందుకంటే సెన్సస్లో లెక్కలు వచ్చిన తర్వాత ఎవరు ఒప్పుకోవాలన్నా కొంచెం కష్టం అవుతుంది. కొత్త లెక్కలు రాకముందే డీలిమిటేషన్ అనే దాన్ని సెన్సస్కి సంబంధం లేకుండా కట్ చేసి, అట్లాగే మహిళలకు 10 సంవత్సరాల తర్వాత వచ్చేది అంటే 34 ఎన్నికల్లో వచ్చేదాన్ని కాస్త ముందుకు తీసుకొచ్చి 5 సంవత్సరాల ముందు ఇచ్చామనుకోండి, ఇప్పుడు 2 విషయాలు జరుగుతాయి. 5 సంవత్సరాల ముందు ఇవ్వాలంటే ఇప్పుడు 543 ఉన్నాయి, మహిళలకి 3/1 రైట్. ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఇంకొక 50 యాడ్ చేస్తే 150 అయితే వాళ్ళకి 50 సీట్లు, మిగిలిన జనరల్వి 100 సీట్లు అనొచ్చు, అంటే 1/1. సో వాళ్ళకు ఇవ్వవలసిన సీట్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఏర్పరిచి ఆ సీట్లని ఇప్పుడున్న నిష్పత్తినే, అంటే 1971లో ఏ రాష్ట్రానికి ఎంత జనాభా లెక్కల ప్రకారం ఏదైతే ఇప్పటివరకు నడుస్తూ వచ్చిందో అదే లెక్కల ప్రకారము మహిళలకు కావాల్సిన ఎక్కువ సీట్లని మనం యాడ్ చేసినట్లయితే డీలిమిటేషన్ మళ్ళీ తర్వాత చేయాల్సిన అవసరం లేదు. 1971 జనాభా నిష్పత్తి అట్లాగే ప్రిజర్వ్ అవుద్ది. కానీ కారణం ఏంటి ఇది చేస్తున్నాము అని అంటే, మహిళలకు కూడా న్యాయం చేసి ఒక 5 సంవత్సరాల ముందే, అంటే రాబోయే ఎన్నికల్లోనే ఇచ్చేద్దాము అని చెప్పి తీసుకొచ్చారు. ఈ విధంగా 2 విషయాలు, మహిళలకి 5 సంవత్సరాల ముందుకు జరిగే ప్రక్రియ, అట్లాగే ఇప్పటి వరకు గొడవ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలకి ఏదైతే నష్టం వాటిల్లుతుంది జనాభా లెక్కల ప్రకారం పోతే అన్న దానికి ఒక సమాధానంగా కూడా ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన నష్టాన్ని మీరు ఎక్కడ సాల్వ్ చేశారు? ఇంకేం చేయలేదు. మీరు తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్లు, అమెండ్మెంట్ బిల్లే ఫస్ట్ పెట్టింది. దానికి 2/3 మెజారిటీ కావాలి. సో ఫస్ట్ 2/3 మెజారిటీ మీకు లేదు అన్న విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోలేదా? లేదు పర్వాలేదు వీళ్ళందరినీ మనం ఒప్పించగలము, మీరు డీలిమిటేషన్ని లింక్ చేయకుండా ఉంటే ఎట్లాగూ ఇంతకుముందులానే జరిగేది. చాలా బ్యూటిఫుల్ ప్రశ్న ఇది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు ఎవరైనా వ్యతిరేకమా? కాదు, అందరూ ఒప్పుకున్నారు. ఎంఐఎం ఒకటి తప్పించి, ఎంఐఎం ఒకటే 2 ఓట్లు తప్పించి మిగిలిన అన్ని పడ్డాయి మహిళా రిజర్వేషన్. సో ఈ రోజు మీకు మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వడం అందరికీ ఓకే కదా, 5 సంవత్సరాల ముందు ఇస్తామంటే ఎవరికన్నా కష్టమా? ఒప్పుకోరు అని మీరు ఊహిస్తారా? ఎందుకంటే వీరందరూ మహిళలకు రిజర్వేషన్ ఇద్దామని ఉన్న వాళ్ళే కదా. ఓకే, మహిళల రిజర్వేషన్లు 5 సంవత్సరాల ముందు ఇవ్వడానికైతే వీళ్ళు అసలు ఇప్పుడే ఇవ్వండి అని అంటున్నారు రాహుల్ గాంధీ. సో 5 సంవత్సరాల ముందు ఇవ్వడానికైతే ఎవరికి అభ్యంతరం లేదు అనేది మీకు మనం అనుకోవాలి కదా, ఎందుకంటే వీళ్ళందరూ పాస్ చేసిన బిల్లే కదా. రెండవది, ఇవే కాంగ్రెస్ నాయకత్వమే మన రేవంత్ రెడ్డి గారు అటు ఇండి కూటమిలో ఉన్న డిఎంకే కానివ్వండి, ఇటు కమ్యూనిస్టులు కానివ్వండి, కేరళలో ఉన్న కమ్యూనిస్టులు కానివ్వండి, విజయన్ గారు, వీరంతా అడుగుతున్నది ఏంటి? 26 జనాభా లెక్కల తర్వాత ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే మన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది అంటున్నారు. ఇప్పుడు మనము ఆ నష్టం వాటిల్లకుండా 1971 లెక్కల ప్రకారమే నిష్పత్తిని, ఉత్తరప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో ఉన్న నిష్పత్తి, అది లేకపోతే 100% మనకున్న నిష్పత్తిని అట్లాగే కాపాడుతూ వెళ్దామనేది ఎవరి డిమాండ్? ఒక్క నిమిషం అండి, ఎవరి డిమాండ్ అది? అది ఎవరి డిమాండ్? అది బీజేపీ డిమాండా? కాదు, వాళ్ళ డిమాండే కదా. నష్టమయ్యేది ఎవరికి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో వాళ్ళ జనాభా ప్రకారం పెరిగాయి అనుకోండి, వీరందరూ చెప్తున్నది ఎవరికి నష్టం అవుతుందని చెప్పి, వారికి నష్టం అవుతుంది. బీజేపీకి అక్కడ బాగా సత్తా ఉంది చేయబట్టి బీజేపీకి లాభం అవుతుంది అంటున్నారు. సో బీజేపీకి నష్టమయ్యే విధంగా, వీరందరికీ లాభమయ్యే విధంగా, దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా మీరు అడుగుతున్నవే బిల్లులో తీసుకొచ్చి రెండు అంశాలు బిల్లులో, మీరు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటున్నారు, మీరు అసలు 1971 లెక్కల ప్రకారమే సీట్లు పెంచాలి లేదా డీలిమిటేషన్ జరగాలి, నియోజకవర్గ స్వరూపాలు ఉండాలి అని అంటున్నారు, అంటే నిర్ణయించాలి అంటున్నారు, నియోజకవర్గాల నిష్పత్తి నిర్ణయించాలంటున్నారు. అవి 2 మీరు అడిగిన వాటినే తీసుకొచ్చి బిల్లులో పెడితే యాక్చువల్లీ నష్టం జరిగేది ఇప్పుడు బీజేపీకే కదా. ఇప్పుడు నార్త్లో బీజేపీకి ఎక్కువ ఉంది, అక్కడనే సీట్లన్నీ వస్తాయి అని చెప్పే కదా వీళ్ళందరూ అడుగుతున్నది సౌత్కి న్యాయం చేయమని. ఆ బిల్లునే మేము తీసుకొస్తే, వాళ్ళు అడిగిన బిల్లునే మేము తీసుకొస్తే వాళ్ళే మీరు తెచ్చారు చేయబట్టి దీన్ని ఓడిస్తామని చెప్పి ఓడించి ఈ రోజు పర్యవసానం ఏమైందో నేను ఒకటి అడుగుతాను సార్. మీ టైం లైన్ ఇస్ ద ప్రాబ్లం. మీరు ఇప్పుడు చెప్తున్నదంతా కరెక్టే, 50% ఇంక్రీజ్ లేకపోతే మీరు అన్ని మాట్లాడుతున్నది కరెక్టే కావచ్చు, బట్ టైం లైన్ గురించి వీళ్ళంతా ఒకటి అడుగుతాను. 2023 ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని మీరు ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్నారు, అందరూ అమలు చేశారు. 23 అయిపోయింది. సో 26 సెన్సస్ తర్వాత జరగాలనేది చెప్తున్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే దాన్ని నోటిఫికేషన్ ఇవ్వడమే, అంటే యాక్చువల్ ఆ బిల్లు 2023
2023 బిల్లు నోటిఫికేషన్ 15th నైట్ వచ్చింది. 16th రోజు మీరు పార్లమెంట్ సమావేశాలకు ఆహ్వానించారు. ఇప్పుడు సుప్రియా శ్రీనాథ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ముందు రోజు ఇచ్చారు, మీ చిత్తశుద్ధి లేదు అనేది ఒక పాయింట్. రెండోది, ముందు రోజు ఏమి ఇచ్చారండి? నోటిఫికేషన్ అంటే ఆ చట్టంగా మారడానికి గవర్నమెంట్ గెజిట్ రిలీజ్ చేసింది, కానీ దాన్ని లా జస్ట్ కేవలం ప్రక్రియ కదా. గెజెట్ లో రిలీజ్ చేసింది, నోటిఫై చేసింది. అంటే 16th రోజు పార్లమెంట్ సమావేశాలు ఉంటే ప్రెసిడెంట్ సంతకం ఎప్పుడైతే అయిందో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందని వీళ్ళందరూ చెప్తున్నారా, పాస్ కాలేదని చెప్తున్నారా? ఇంకా నోటిఫికేషన్ రాలేదు చేయబట్టి పాస్ కాలేదని ఎవరన్నా అన్నారా? మనం 23లోనే పాస్ అయిందని అందరము సంబరాలు చేస్తున్నాం. 23లో పాస్ అయింది, అది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ నేను వాళ్ళు అడిగే ప్రశ్న నేను ముందు పెడుతున్నాను. సో 15th నైట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, 16th రోజు స్పెషల్ సెషన్స్ కి వెళ్ళారు. స్పెషల్ సెషన్స్ కి కాల్ ఫర్ మీరు పిలిచినప్పుడు కూడా ఎవరికి కూడా ఈ 50% ఇంక్రీజ్ గురించి చర్చ లేదు. సరిగ్గా ఆ బిల్లు ఏ రోజైతే తీసుకొస్తున్నారో ఆ రోజు ఉదయము పేపర్లలో వచ్చిన మాట మాత్రమే. ఒక్క విషయం, మీరు 50% ఇంక్రీజ్ అనేది ఇది ఆపోజిషన్ వారు మాట్లాడుతున్నది తప్పు. మీకు ఒక్క విషయం, 50%, 40%, 30% వదిలేయండి, నిష్పత్తి అదే విధంగా ఉంటుందని మన అమిత్ షా గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్? కానీ ఇప్పుడు నమ్మడానికి లేదు. ఒక్క నిమిషం, ముందు కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మీకు పోయినసారి ఎలక్షన్ల ముందే 24కి ముందే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అవుతుంది అన్నప్పుడే అమిత్ షా గారు ఏం చెప్పారు? నష్టం జరగదు అన్నారు. నష్టం జరగదు అని అంటే ఏ విధంగా? ఇప్పుడు మహిళలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం స్పేస్ క్రియేట్ చేయాలి. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ రిజర్వేషన్లు 10% పెంచినప్పుడు వారు వచ్చి మిగిలిన ఇప్పుడు ఉన్నాయి చూసారా పూల్లో, అవి ఎవరికి నష్టం కలగకుండా ఏం చేశారు? ఐఐటీల్లో వాటిలలో 10% ఎక్కువ సీట్లు కెపాసిటీని పెంచి ఎవరూ నష్టపోకుండా చేశారు. గుర్తుందా మీకు? ఓకే. అదే విధంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్లలో కూడా మహిళలకి మీరు ఇక్కడ 543 మంది ఎవరైతే కూర్చున్నారో మీలో 103 అంటే ముగ్గురులో ఒకరి సీటు ఏమీ భగ్నం కాదు. ఇక్కడ నష్టపోరు మీరు, మీకున్న సీట్లు మీకే ఉంటాయి. కొత్తగా వారి కోసం సపరేట్గా మళ్ళీ ఇంకొన్ని ప్లేట్లు తెప్పించి వేపిస్తున్నాం. టేబుల్ దగ్గర ఉన్నవారందరూ ఉన్నారు, అడిషనల్గా వాళ్ళకి సీట్లు క్రియేట్ చేస్తున్నాం. సో దట్ ఉన్నవారికి నష్టం లేదు, కొత్త వారికి అకామిడేషన్ జరుగుతుంది. అందుకనే మోడీ గారు కూడా స్పీచ్లో అన్నారు, కిసీ సే కుచ్ ఛీన్నే కా బిల్ నహీ హై, సభీకో కుచ్ దేనే కా హై. ఎవరి దగ్గర నుంచి ఏదో లాక్కునేది కాదు. 180 మంది నుంచి లాక్కుని వాళ్ళ సీట్లు లాక్కుని మహిళలకు ఇవ్వట్లేదు. మహిళల కోసం ఇంకో 181 సీట్లు అడిషనల్గా పెట్టి మనం ఇస్తున్నాము అని అన్నారు. సో ఇది చూడండి, మీరు అందుకే అన్నాను అప్పుడు బిల్ పాస్ అయింది, ఏకగ్రీవంగా పాస్ అయింది. ఇప్పుడు మహిళలకు చోటు కల్పిద్దామని చెప్పి ఎక్కువ సీట్లు చేశాం. మీ ఉన్న వాళ్ళ ఏమీ నష్టపోవట్లేదు, అడిషనల్గా మనం సీట్లు పెంచుతున్నాము. మీకు 2 విషయాలు అమిత్ షా గారు ఇది ఎప్పుడు చెప్పారు? దాదాపు 2.5 సంవత్సరాల క్రితం చెప్పారు. రెండో విషయం, మీకు కొత్త పార్లమెంట్ కట్టినప్పుడే ఎంతమందిని సీటింగ్ అని చెప్పారు? అది 800 పై చిలుకు వారైనా కూర్చోవచ్చు అని అన్నారు. దాంట్లోనే మీకు సంకేతం ఉంది కదా వచ్చేది. ఎందుకంటే మనకు 50 కోట్ల మందో 70 కోట్ల మందో ఏమో ఉన్నప్పుడు జరిగిందండి. ఇప్పుడు 145 కోట్లకు వచ్చాము. మన 50 కోట్ల మంది ఉన్నప్పుడు దాదాపు 3 రెట్లు పెరిగింది జనాభా. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు ఇంతమందిని రిప్రజెంట్ చేస్తున్న దాఖలాలు లేవు. మీకు బ్రిటన్లో 68 నుంచి 70,000 మందికి ఒక ఎంపీ ఉన్నాడు. మన దగ్గర 15 లక్షల నుంచి 20-25 లక్షలకి ఒక ఎంపీ ఉన్నాడు జనాభాకి. మరి మనకు అవసరం కదా, ఎక్కువ మంది అవసరము. మహిళలకి సీట్లు కలిగిస్తున్నాము, ఉన్నవారికి ఏమి నష్టం చేయట్లేదు. సడన్గా రాహుల్ గాంధీ గారి రాయ్బరేలీ సీట్ ఏమీ మహిళలకు రిజర్వ్ చేయబడట్లేదు. అసదుద్దీన్ ఓవైసీ గారిది నా సీట్ ఏమైనా హైదరాబాద్ మహిళలకు రిజర్వ్ అయిపోద్దేమో, ఇందులో ఏమైనా కుట్రలు ఉంటాయేమో భయపడవలసిన అవసరం లేదు. అందరికీ వారికి ఉన్న సీట్లు ఉంటాయి. కాకపోతే కాన్స్టిట్యున్సీ రూపురేఖలు కొంచెం మారుతాయి కానీ కట్ అవుతాయి కానీ, బట్ అడిషనల్గా మహిళలకు అడిషనల్గా ప్లేట్లు పెట్టి భోజనం పెడదామంటే కూడా వీళ్ళు ఇవ్వట్లేరు. చూడండి, మీ భోజనం మీ ప్లేట్ లాక్కుని వాళ్ళకి ఇస్తామనట్లేదు మేము. మీ ప్లేట్లు మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు 543 ఉన్నాయి. అది కాకుండా మహిళల కోసం టేబుల్ దగ్గర ఎక్కువ ప్లేట్లు పెట్టి వాళ్ళకి వడ్డిద్దామంటే కూడా సహించలేకపోయారు. అంటే ఇందులో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, మిగతా వాళ్ళు చెప్పేది ఓబీసీ కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి సార్. ఇప్పుడు 850 సీట్లు పెంచుతున్నామని మీరు అంటున్నారు, దాంట్లో ఏం డౌట్ లేదు ఎవరికి. మీరు ఎన్ని సీట్లు పెంచుతున్నారు, ఎంత పెంచుతున్నారు అనేది ఎవరికి డౌట్ లేదు. పెంచుతున్న విధానం మీదనే గొడవ అనేది వీళ్ళు మాట్లాడారు. శాస్త్రీయ పరంగా మీరు చేస్తారా లేదని, శాస్త్రబద్ధంగా దానికి ఉండేటువంటి ఒక ప్రాపర్ సైంటిఫిక్ వేలో చేస్తారా లేదా అనేది లెక్క. ఇప్పుడు గొడవ ఏంటంటే 850 సీట్లు ఎంతనో అవుతాయి అనుకుందాం. అయిన తర్వాత మీరు నెంబర్లు పెంచుతున్నారు. ఈ నెంబర్లు పెంచడం వల్ల ఎవరికి లాభము అని అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అగ్రవర్ణాల మహిళలకే మళ్ళీ పోతాయి, మళ్ళీ అందులో బీసీలు. ఎప్పుడు మొదలైంది?
చాలా రోజుల నుంచి ఉందనుకోండి ఓబీసీ గురించి ఎన్ని మాట్లాడేది. దశాబ్దాల క్రితం మొదలైంది? దశాబ్దాలే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ దశాబ్దాల క్రితం మొదలైంది. 2010 మరి ఒక్క విషయం, ఇప్పుడు ఆ రోజు ఎందుకు మొదలైంది? మహిళా రిజర్వేషన్ బిల్లులు ఎప్పుడు ముందు తెచ్చినా మహిళా రిజర్వేషన్ల దానికి బీసీ దానికి లింక్ చేస్తూ చేశారు. పోనీ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు, వారిద్దరూ ఓబీసీ పక్షపాతులు అనుకుందాం, మిగిలినందరూ ద్రోహులు అనుకుందాం, కాంగ్రెస్ వారు పక్షపాతులు అనుకుందాం. అందుకే కదా ఆపారు. రాజ్యసభలో మా సపోర్టుతో పాస్ చేస్తే కూడా మళ్ళీ లోక్సభలో దాన్ని ప్రజెంట్ చేయలేదు ఆ బిల్లుని వారు, కాంగ్రెస్ వారు చేయకపోగా ఏమన్నారు, ఇందులో ఓబీసీలకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్లు వస్తున్నాయి, అందుకని మేము ఇప్పుడు చేయట్లేదన్నారు. మరి 2 దశాబ్దాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురాలేదు సపరేట్గా? మహిళలతోటే ఎందుకు లింక్ చేస్తారు ప్రతిసారి? మళ్ళీ 2 దశాబ్దాల వరకు మీరు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత 23లో ఏ బిల్లు పాస్ చేశారండి వీళ్ళందరూ? ఓబీసీల రిజర్వేషన్తో పాస్ చేశారా, ఓబీసీలు లేకుండా పాస్ చేశారా? లేకుండా. మీరే పాస్ చేశారు ఓబీసీలు లేకుండా బిల్లు. 3/2 మెజారిటీ కావాలి. ఎన్నడన్నా ఈ 12 సంవత్సరాల్లో కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి 3/2 రిజర్వేషన్ ఉండిందా, ఇది మెజారిటీ ఉండిందా? ఎన్నడూ లేదు. మేము ఒక్కలమైతే పాస్ చేయగలిగే వాళ్ళం కాదు. ఆ ఓబీసీ రిజర్వేషన్ లేకుండా ఈ బిల్లును పాస్ చేసింది ఎవరు? మొత్తం అన్ని పార్టీలు ఏకగ్రీవం అని చెప్పుకుంటున్నాయే, ఆ ఏకగ్రీవంగా పాస్ చేసిందే కదా. ఎంఐఏ ఒక 2 లోక్సభ సభ్యులు తప్పించి మిగిలిన వారందరూ సపోర్ట్ చేసామంటున్నారు కదా. మరి ఈ రోజు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఎవరు? ఇదే మల్లికార్జున ఖర్గేనే. ఈ రోజు మల్లికార్జున ఖర్గేనే 23లో మల్లికార్జున ఖర్గేనే అడుక్కోవాలి, ఎందుకయ్యా పాస్ చేసావు, ఓబీసీలకి లేకుండా ఎందుకు పాస్ చేసావు అని చెప్పి ఆయనను ప్రశ్నించాలి. ఓకే, వాళ్ళే ప్రశ్నించుకోవాలి కదా ఎందుకు పాస్ చేశారో. ఈరోజు మళ్ళీ కొత్తగా డిమాండ్, నిన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఎస్సీలకి ఎస్టీలకి ఓబీసీలకి రిజర్వేషన్ లేని అసలు ఇది కాదు అని చెప్పి. అంటే మరి మీరే పాస్ చేస్తారు, అప్పటి వరకు అడ్డంకులు వేశారు. మోడీ గారు ఎట్లాగూ ఇక దీన్ని ఒక విధంగా కాకపోతే ఒక విధంగా ఎట్లాగో దీన్ని ముందుకు తీసుకెళ్తారు, పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి భయపడి మీరు ఆ రోజు సపోర్ట్ ఇచ్చినట్టు చేసి మళ్ళీ చట్టం అయితే పాస్ చేశాము, కానీ అమలులోకి రావాలి కదా. చట్టం పాస్ కాకుండానే ఒక 25 ఏళ్ళు మనం ఆపగలిగాము 27 ఏళ్ళు. ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత మరో 27 ఏళ్ళు ఆపలేమా? ఓకే, ఏం కారణము అని అంటే అదే కారణము. అంతకుముందు ఎప్పుడైతే వాడామో 27 ఏళ్ళు ఆపడానికి వాడామో, ఓబీసీలకు రిజర్వేషన్ లేదని అదే వాడి ఇప్పుడు మరో 27 ఏళ్ళు ఆపలేమా అన్నదే వీరి ఆలోచన. అంతకుమించి ఏముందండి? వారు పాస్ చేసిన బిల్లే, వారు ఆ రోజు ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా సేమ్ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు అప్పుడు ఎందుకు 2023లో మరి అప్పుడు తెలియదా? 2029లోనే లేదు, 2029లోనే అమలు చేయాలని మీకు తెలియదు అప్పుడు? బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్, బ్యూటిఫుల్ క్వశ్చన్. 26 ఏళ్ళు 27 ఏళ్ళు అప్పటికి అమలు కాలేదు అదే బిల్లు. అందరూ తెచ్చింది మొదటి రోజు నుంచి కూడా 33% అనే తీసుకొచ్చారు. ఎవరు కూడా 15% లేకపోతే 50%, అప్పుడు 50% తెచ్చారు చేయబట్టి ఒప్పుకోలేదు జనాలు. ఇప్పుడు 33% తగ్గించారు చేయబట్టి ఒప్పుకున్నారని కాదు, అప్పటి నుంచి 33% ఉంది. కానీ అప్పుడు ఎందుకు దీన్ని పాస్ చేయలేకపోయారు? మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా పాస్ చేశారు? అదే బిల్లుని, అదే లెక్కల ప్రకారం. మీకు ఒక విషయం చెప్తాను. జిఎస్టీ బిల్లు ఉంది. జిఎస్టీ బిల్లు తెచ్చింది ఎవరు అంటారు? కాంగ్రెస్ వారు అంటారు. మళ్ళీ దాని తర్వాత దాని మీద గొడవ చేసింది ఎవరు? కాంగ్రెస్ వారే ఉంటారు. వారే తెచ్చినట్టు తెస్తారు. వారే ఆధార్ బిల్లు తెచ్చింది ఎవరు? ఆధార్ అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కాంగ్రెసే అంటారు. మళ్ళీ మనం ఆధార్ ఇంప్లిమెంట్ చేసి అడ్డుపడేది ఎవరు? వాళ్ళే అంటారు. సో ఈ విధంగా మీకు జిఎస్టీ బిల్లు ఎటు కదలలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క రాష్ట్రం కూడా అపోజ్ చేయకుండా ఎందుకు అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు సార్? అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే కవర్ చేశారు. ఎట్లా తీసుకొచ్చారు కన్సెన్సస్? ఏ విధంగా తీసుకొచ్చారు కన్సెన్సస్ మోడీ గారు? అవును, కాంగ్రెస్ వారికి చేతగానిది మోడీ గారు ఏ విధంగా తీసుకొచ్చారు అని మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఏ విధంగానైతే తెచ్చారు, ఏ విధంగా తెచ్చారంటే ప్రతి రాష్ట్రానికి ఒక హామీ ఇచ్చారు. మీ జిఎస్టీకి వెళ్ళడం వల్ల మీ రాష్ట్రాల్లో పన్నులు మీరు విధించుకునే వ్యాట్, సేల్స్ డ్యూటీ ఏదైతే ఉంటాయో వాటికి మీరు ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్సులు పెంచుకోవచ్చు, ఇదంతా ఉంటుంది కదా. దానివల్ల వీళ్ళు ఏమన్నారంటే జిఎస్టీ తెస్తే మా చేతిలో నుంచి పవర్ పోతుంది, మొత్తం మీద అన్ని రాష్ట్రాలు కేంద్రము కలిసి కదా ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ని తెచ్చారు మోడీ గారు, అన్ని రాష్ట్రాలకి వాటా ఉండేటట్లుగా డెసిషన్ మేకింగ్లో. అయితే ఒక గ్యారంటీ ఇస్తున్నాను, మీ అందరిది గత కొన్ని సంవత్సరాలుగా ఎంతైతే పెరిగిందో, ఓ 10%, 8%, 7%, 6% పన్నుల ఆదాయం ఎంతైతే పెరిగిందో నేను 14% ప్రతి సంవత్సరానికి 5 సంవత్సరాల గ్యారంటీ చేస్తాను అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఇదంతా మన లాభదాయకంగా ఉంది.
అండ్ కేంద్రము ఏకపక్షంగా నిర్ణయం చేయలేదు. ఏది జిఎస్టీ కౌన్సిల్ని చేయబట్టి అన్ని రాష్ట్రాలకి వాటా ఉంది డెసిషన్ మేకింగ్లో. అండ్ జిఎస్టీ కౌన్సిల్లో యూజువల్గా ఏ విధంగా వెళ్తాయి సార్, యునానిమస్గా డెసిషన్స్ అవుతాయి, ఎవరు అడ్డం వేసినా ఆగుతోంది. సో ఇది చూసి వాళ్ళ యాంగ్జైటీ తగ్గింది. ఇప్పుడు మీరు చెప్పండి, 2002లో రాజ్యసభలో పాస్ అయింది, మళ్ళీ లోక్సభలో ఎందుకు తీసుకురాలేకపోయారు? వీళ్ళు ఓబీసీల కారణం చెప్తూ ఎందుకు అడ్డం వేశారు? ఓబీసీలు కాకపోతే ఇంకో కారణం చెప్తూ ఎందుకు అడ్డం వేశారు? ఇప్పుడు 23లో ఎందుకు ఒప్పుకున్నారు అంటే సేమ్ జిఎస్టీ బిల్ లాగా, బాబు మీరున్న 543 మంది కాకుండా మనం వాళ్ళకి అడిషనల్గా సీట్లు తయారు చేసి, మీరేమి ఇందులో ఒక ముగ్గురులో ఒకరు మీ రాజకీయ మీ రాజకీయ అంతాన్ని మీరేమి సంతకం పెట్టి ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్ సూసైడ్ ఏమీ అవ్వదు. 3/4 ఒక వంతు మందికి మీవి తీసేసుకుని వాళ్ళకేమి ఇవ్వట్లేదు, అడిషనల్గా ఇస్తున్నాం. ఒకటి. రెండోది ఏమన్నారు అంటే కొంచెము యాంగ్జైటీ, ఈ ఎన్నికల్లోనే అవుతుంది అని అంటే ఆ రోజు కూడా పాస్ అయ్యేది కాదు సార్. 10 ఏళ్ల తర్వాత ప్లస్ మీ సీట్లకు ఎటువంటి అడ్డంకు లేకుండా ఈ 2 పాయింట్స్ ముందుకు తీసుకొచ్చేసరికి కొద్దిలో గొప్ప. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే కొన్ని పార్టీలు ఒప్పుకున్నా మీకు 2/3 మెజారిటీ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు కాంగ్రెస్ లాస్ట్కి వచ్చి నిలబడవలసింది. లేకపోతే బీఆర్ఎస్ ఉంది పార్టీ, మొదటి టర్మ్లో ఒక్క మహిళకి మినిస్ట్రీ ఇచ్చారు సార్. సెకండ్ టర్మ్లో ఇచ్చినా కానీ వాళ్ళు అది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ కోటాలో ఇచ్చారా, మహిళల కోటాలో ఇచ్చారా? సవితా ఇంద్రారెడ్డి గారికి. అంటే మహిళా వ్యతిరేకులైన వారంతా కూడా వచ్చి సపోర్ట్ ఎందుకు చేశారు అంటే ఎట్లాగూ ఈ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకంటే మోడీ గారు చూపించారు ఒక 10 ఏళ్ల తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది, ప్లస్ మీ సీట్లకు ఏమీ నష్టం కాకుండా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏది జిఎస్టీ బిల్లు రాష్ట్రాలకు ఏమీ నష్టం కాకుండా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నట్లుగా ఏదైతే తీసుకొచ్చారో నేను హామీ ఇస్తున్నాను. ఆ విధంగా వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ అదే కుతంత్రం. ఈరోజు మనం ఏమంటున్నామంటే వీళ్ళు డిమాండ్ చేసిందే సౌత్కి కావాలి అని అంటున్నారు. 71 లెక్కల ప్రకారమే అయితే బాగుండును అంటున్నారు. సీట్లు పెరగాలి అని మనం ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాము, అసెంబ్లీలో పెరగాలి, సభల్లో పెరగాలి అని. సో మోడీ గారు ఏం చేశారు, 50% సీట్లు అన్ని రాష్ట్రాలకి ఉన్న వాటికి 50%. సేమ్ అదే నిష్పత్తి, అదే బలం ఉంటుంది వాటా వైజ్గా. ఇంకా తమిళనాడుకో 0.05 ఎంతో పెరుగుతోంది, మనకు పెరుగుతోంది అన్నట్టుగానే వచ్చింది రౌండింగ్ ఎర్రర్స్లో. కరెక్ట్. సో మీకు పెంచాము, మీ సీట్లు కాకుండా కొత్త సీట్లు తయారు చేసి మహిళలకు ఇస్తున్నాము క్వశ్చన్ ఉంది అని మనము అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొచ్చాం. ఎప్పుడు ఇది వచ్చే సెన్సస్ ప్రక్రియ మొదలైంది, ఇక డెడ్ లైన్ దగ్గరికి వచ్చేస్తోంది. సెన్సస్ ఒకసారి బయటకు వస్తే ఇక డిమాండ్ ఏముంటుంది సార్, కొత్తగా సెన్సస్ చేసుకుని ఈ డేటా వాడకుండా పాత డేటా ఎందుకు, 60 ఏళ్ల క్రితం డేటా ఎందుకు వాడుతున్నాం అనేది వస్తుందా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు రేపు అడగరా? అందుకని దాని ముందు అక్కడ మన ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి మోడీ గారు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇంట్రెస్ట్కి నష్టం అవుతున్నా, అక్కడ సీట్లు వాళ్ళకి పెరిగితే, నిష్పత్తి వాళ్ళకి పెరిగితే భారతీయ జనతా పార్టీకే కదా లాభం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకే అక్కడ అత్యంత ఎక్కువ మద్దతు ఉంది ఆ రాష్ట్రాల్లో. మరి భారతీయ జనతా పార్టీకే సీట్లు పెరిగితే, అక్కడ పెరిగి ఇక్కడ తగ్గితే మనకే కదా లాభం. కానీ అయినా కానీ దేశ హితం రైట్ కోసమని మనం చేస్తే, దానికి అసలు నిజంగానే ఈరోజు బిల్లు ఫెయిల్ అవ్వడం వల్ల జరిగింది 2 విషయాలు సార్. 29లో మహిళలకు రిజర్వేషన్ రావాల్సింది మళ్ళీ 34కి వెళ్ళిపోయింది. ఇది ఒప్పుకుంటారా లేదా? అవును. ఈ బిల్లు పాస్ అయ్యి ఉంటే 29లో వచ్చేది. రెండవది, ఈ బిల్లు పాస్ అయ్యి ఉంటే మనకి 50% సీట్లు పెరిగి నిష్పత్తి అదే విధంగా ఉండి, అంటే 1971లో మనం 50 కోట్ల జనాభా ఉన్న రోజు ఏ నిష్పత్తిలో అయితే మనకి సీట్లు వచ్చాయో అదే నిష్పత్తిలో మనకి సీట్లు వచ్చి ఉండేవా? అయితే ఇప్పుడు అక్కడ అడుగుతున్నాను, అక్కడ ఈ రెండు లాభాలు మనం పోగొట్టుకున్నాం కదా. మీరు రెండో పాయింట్ చెప్పారు కదా, మీరు మనకు నిష్పత్తిలో సేమ్ ఉన్నది అని చెప్పి, దీన్ని రేవంత్ రెడ్డి చెప్పిన మాటనే చెప్తున్నాను నేను. సో కేరళ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఆయన. కేరళకి 20 సీట్లు ఉన్నాయి ఇవాళ, 20లో సగం 10 యాడ్ అవుతాయి, 30 సీట్లు అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి ఇవాళ, 40 అంటే సగం 40 యాడ్ అవుతే 120 సీట్లు అవుతాయి. ఇప్పుడు కేరళకి 20 సీట్లు ఉన్న దగ్గర నుంచి 20 సీట్లు ఉన్న దగ్గర నుంచి 80 సీట్లు అంటే 60 సీట్ల తేడా ఉంది యూపీకి కేరళకి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో. బట్ రేపు పొద్దున వాళ్ళు 120 అవుతారు, వీళ్ళు 30 అవుతారు, అంటే 90 సీట్ల తేడా వస్తుంది. సో 60 సీట్ల తేడా ఉంది వాళ్ళ కేరళకి యూపీకి, రేపు పొద్దున 90 సీట్ల తేడా అవుతుంది. ఎక్కడ సేమ్? రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర రైతులు ఉన్నారు, ఒకరికి 5 ఎకరాలు ఉంది, ఒకరికి 1 ఎకరం ఉంది. ఉత్పత్తి 5 ఎకరాలు ఉన్న వారికి, ఈ రోజు ఉన్న వారికి ఇద్దరికి కూడా చైనా కంటే తక్కువ ఉత్పత్తి ఉంది. అంటే ఎకరానికి 25 బస్తాలు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఈయనకు ఎకరానికి 25 బస్తాలు 5 ఎకరాలు అయితే ఎంత సార్?
ఎకరానికి 20 బస్తాలు 5 125 ఎకరాలు 125 బస్తాలు. 125 బస్తాలు. ఈయన ఒక ఎకరమే ఉంది అంటే ఈయనకి 25 బస్తాలు. తేడా ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు చైనాలో కాస్త ఎక్కువ ఉత్పత్తి వస్తుంది కదా, కొత్త టెక్నాలజీని తెచ్చి లేకపోతే కొత్త ఇవి సీడ్స్ తీసుకొచ్చి మనము ఇది చేస్తే ఇక్కడ 25 బస్తాలు వచ్చేది 40 బస్తాలు వస్తుంది అనుకోండి. 500 వచ్చేవాడికి 200 బస్తాలు వస్తాయి. ఇక్కడ వచ్చే 25 వచ్చేవాడికి 40 వస్తాయి. అంతకుముందు 100 తేడా ఉన్నప్పుడు ఇక్కడ 120 తేడా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా అసలు 25 బస్తాల నుంచి 2 బస్తాలకే ఎకరం అయితే వీడు 10 బస్తాలు అవుతుంది, వీడికి 2 బస్తాలు ఉంటుంది, 8 బస్తాలే తేడా తగ్గుద్ది అని చెప్పి ఏమన్నా చేస్తున్నారా? ఇదా మీ ఆలోచన సరళి? అరే 272కు 51% కదా, 50 ప్లస్ 1 సీటు కదా సార్ కావాల్సింది. 272 కావాలా? అది 272లోనే ఉంటుందా? నెంబర్లు ఎన్ని అయితే ఏంది? 100కు 35 మార్కులు పాస్ మార్కులు అయితే 200కి ఎంత అవుతుంది సార్? 70 మార్కులు పాస్ మార్క్ అవుతుంది. ఓకే, ఏం మాట్లాడుతున్నారు? ఏం ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు? దానికి కూడా నిజంగా చదువుకున్న వాళ్ళు కూడా వత్తాసు పలుకుతున్నారు అంటే వాళ్ళందరూ నిజంగానే ఇంటెలెక్చువల్స్ కారని కాదు, కావాలని ఎంత డిజానెస్టీ ఉంది చూడండి, ఎంత డిజానెస్టీ. అరే ఇంచుల్లో నాది ఎంత సార్? ఇప్పుడు ఒకడు 6 ఫుట్లు ఉన్నాడు, ఇంచుల్లో కొలిస్తే ఎంత? ఫుట్లలో కొలిస్తే 6, ఇంచుల్లో కొలిస్తే 12 72. ఇంకోటి 5 ఫీట్లు ఉన్నాడు, ఫీట్లలో కొలిస్తే 1 ఫీట్ తేడా. 5 12 60, వాడు 72, 12 తేడా వస్తుందని చెప్పి ఏమన్నా మీనింగ్ ఉందా మీకు? వీడికన్నా వాడు 20% ఎక్కువ పొడుగున్నాడు అంతే. అది అది న్యాచురలే కదా, మీరు ఎంత పోయినా కానీ. అండ్ ఇక్కడ శాతాలు ఇంపార్టెంట్. మీకు ఎందుకో చెప్తాను. మెజారిటీ అంటే 50% ప్లస్ 1 కదా, అది అట్లాగే పెరుగుతుంది కదా. ఇప్పుడు 800 అనుకోండి, 401 కావాలి. 500 ఉందనుకోండి, 251 కావాలి, అంతే కదా. ఒకటి ఇప్పుడు బిల్లులు పాస్ చేయాలంటే 50% కావాలి మెజారిటీ. అప్పుడు కూడా ఇదే కదా, 272. ఇప్పుడు 816 అన్నారు అంటే 408, 409 కావాలి. 272 నుంచి 409కి ఎగబాకింది కదా నెంబరు. మూడోది రాజ్యాంగ సవరణలు చేయాలంటే 3/2 మెజారిటీ కావాలి. ఇప్పుడు అదెంత సార్? 360 దగ్గర ఏదో ఉంది. అప్పుడు ఎంత ఉంటుంది సార్? 800లో 300 అంటే రైట్, దాదాపుగా 550 600 రేంజ్లోకి వెళ్ళిపోతుంది. ఏం లెక్కలు మాట్లాడుతున్నారు? నిష్పత్తులు ఇంపార్టెంట్ కానీ ఓట్లలో ఇప్పుడు మీకు ఒక్క విషయం చెప్తాను. మీకు సింపుల్ థింగ్, వీళ్ళ తెలివి ఎట్లా ఉంటుంది అని అంటే జనాల్ని మోసం చేయగలం అనుకుంటారు. సార్ ఇప్పుడు సింగిల్ జడ్జ్ తీర్పిస్తాడు, 1-0 కదా ఓటు తేడా. ట్రిపుల్ బెంచ్ ఇచ్చిందనుకోండి సార్, ఏమవుతుంది? ఇద్దరు ఇటువైపు వేస్తే మెజారిటీ అంటాం. 5 బెంచ్ ఉందనుకోండి, 5 బెంచ్ ఉందనుకోండి, 3-2, 7 మంది బెంచ్ ఉందనుకోండి. కొన్నిసార్లు రాజ్యాంగ విషయాల్లో 7 బెంచు, 9 మంది బెంచు ఇట్లా అవుతుంది. మీకు నిష్పత్తి మాత్రం అదే 50% కన్నా ఒక్కరు ఎక్కువ ఎటువైపు వేస్తే తీర్పు అటు వెళ్ళినట్టే కదా, అయినా కదా? కరెక్ట్. 3 ఉన్నారని చెప్పి ఒకటే, ఇద్దరు ఒకవైపు వేశారు, ఒకవైపు వేశారు, తేడా ఉన్నది ఒకటే. అక్కడ 9 మంది ఉన్నారు చేయబట్టి 4 ఒకవైపు వేశారు, 5 ఒకవైపు వేశారు, తేడా ఒకటే. నేనేమంటున్నానంటే నిష్పత్తి, ఆ రూల్స్ ఏమండి, ఆ రూల్స్ ఏమే. మీకు కావాల్సింది 50%. అంటే శాతాల్లోనే ఉన్నాయి అన్నీ కూడా. బిల్లులు పాస్ కావాలన్నా శాతాల్లోనే ఉంది. మీకు అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణలు చేయాలన్నా 66.6% కన్నా 1 సీట్ ఎక్కువ కావాలి. అండ్ శాతాల్లోనే ఉంది కానీ నెంబర్లలో ఎక్కడ చెప్పరు పార్లమెంట్లో. కరెక్ట్. మీకు నెంబర్లు అసలు లెక్కే కాదు. నేను ఇంతకుముందే చెప్పాను 5 ఎకరాల్లో ఇంత వస్తుందని. ఇది కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిస్ట్ భావజాలం ఎట్లా ఉంటుందంటే అందరినీ పెంచుదామనేది ఉండదు, పైన వాడిని కిందికి ఎట్లా లాగాలి అన్న టైప్లో మాట్లాడతారు. ఇక్కడ అది కూడా కాదు, లాగి తీసి వీనికి పంచుతున్నారని కూడా లేదు ఇక్కడ. కరెక్ట్. ఎట్లా ఉందంటే అసలు వితండవాదం. వాళ్ళకి తెలుసు, వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళే. మీరు ఒక కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓట్లు ఉంటాయి, ఇంకొక కాన్స్టిట్యున్సీలో 7 లక్షల ఓట్లు ఉన్నాయి. మీకు ఇక్కడ 2 లక్షల ఓట్లలో 1,00,001 ఓటు వచ్చి గెలిచినా, ఆడ 3.5 లక్షల మీద 1 ఓటు వచ్చి గెలిచినా మీరు గెలిచారా లేదా అన్నదే కదా. ఆడ 3.5 కావాల్సిందే కదా, ఎంత తేడా ఉంది. ఇంకొకటి చెప్తాను, 2 లక్షల ఓట్లు ఉన్న దగ్గరే ఒక 4-5 ఫైట్ చేస్తే ఒకడికి 30,000 మెజారిటీతో గెలుస్తాడు, ఇంకొకడు 1,00,000 మెజారిటీతో గెలిచాడు అనుకుందాం. అవును, ఏమైంది? అయినా కానీ వాడు ఎమ్మెల్యే అయ్యాడు, వీడు ఎమ్మెల్యే అయ్యాడు, అంతేగాని వీడి ఈ ఎమ్మెల్యేకి ఎక్కువ ఓటు హక్కు ఉంటుందో లేకపోతే బరువు ఎక్కువ ఉంటుందో ఆ ఎమ్మెల్యేకి తక్కువ ఉంటుందో అనేది ఏమి ఉండదు. నువ్వు పాస్ అయ్యావా లేదా? నీ ప్రశ్న అడిగితే నేను ఒక మాట చెప్పాను. యాక్చువల్లీ కేరళ పాపులేషన్ ఇవాళ అసలు హర్యానాకి కేరళకి లెక్క చూడండి సార్. ఎందుకు తెలంగాణకి చూడండి, తెలంగాణ పాపులేషన్
తెలంగాణకి 17 ఎందుకు ఉంది? వాళ్ళకి కేరళకి 20 20 ఎందుకు ఉంది? వాళ్ళకి 3 ఈ ప్రశ్న అడుగుతాడా? ఉంటుంది. అసలు Exactly. సౌత్ అనేది ఒకటి ఉంది, నేను చెప్తున్నాను కదా, సౌత్ ఇండియా అనేది ఒక బోగస్ అంటున్నాను నేను. ఓకే, ఎందుకు? సౌత్ ఇండియా మ్యాప్ తీస్తారా? భారతదేశ మ్యాప్ ఒకటి తీయండి. కరెక్ట్. పాండిచేరి ఎక్కడుంది? అవును. తెలంగాణకి దాని తర్వాత ఆంధ్రాకి కింద తమిళనాడు సగం భాగం జరిగిన తర్వాత పాండిచేరి ఉంది ఇండియాలో. సరే, అది యూనియన్ టెరిటరీ అమ్మ, కానీ ఢిల్లీ లాగానే దానికి అసెంబ్లీ ఉంది కదా, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా, మరి ఆ చీఫ్ మినిస్టర్ని ఎందుకు పిలవలేదు? సౌత్ అంటే పాండిచేరి సౌత్ కదా సార్? అవును. పాండిచేరిలో ఏం మాట్లాడతారు సార్? యానాంలో తెలుగు మాట్లాడతారు, పాండిచేరిలో అక్కడ తమిళ్ మాట్లాడతారు. తెలుగు తమిళాలు ద్రవిడ భాషలు కావా? పోనీ భాషల పరంగా పోతే ఒకవేళ సౌత్ ఇండియా అన్నారు, అవును, సౌత్ ఇండియా అయితే మరి గోవా ఎక్కడుంది? తెలంగాణ కింద ప్రాంతం ఉంది, అక్కడ గోవా టాప్, దీని బాటము గోవా టాప్లో ఉంటుంది. అంటే మొత్తం గోవా తెలంగాణ కన్నా దాదాపు ఈ తెలంగాణకి 90% కన్నా కిందనే ఉంటుంది. అక్కడి నుంచి మొదలై కిందికి పోతుంది. మరి గోవాని ఎందుకు పిలవలేదు? ఎందుకంటే గోవాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మరి పుదుచ్చేరిలో ఏముంది? ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇది సౌత్ ఇండియా కాదు సార్ వీళ్ళు మాట్లాడేది, సౌత్ ఇండియా అలయన్స్ ఉంది చూసారా, INDIA. వీళ్ళు మాట్లాడేది సౌత్ INDIA. అందుకనే వీళ్ళు ఇట్లా బోగస్గా అలయన్స్ని ఇండియాగా చెప్పి జనాల్ని మధ్యపరిచే విధంగా మాట్లాడుతున్నారనే మేము మొదటి రోజు నుంచి కూడా దాన్ని అలయన్స్గా మాట్లాడుతున్నాం. కానీ ఇండియా అంటే అందులోనే అలయన్స్ ఉంది, మళ్ళీ అలయన్స్, ఇండియా అలయన్స్ అని అంటే అది అలయన్స్ 2 సార్లు వచ్చింది. ఇది అలయన్స్, ఇండియా వేరు, అలయన్స్ వేరు. వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు సౌత్ ఇండియా అనేది సౌత్లో ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ అని మాట్లాడుతున్నారు. అందుకనే గోవా లేదు, పుదుచ్చేరి లేదు అందులో. కరెక్ట్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగిన ఇంకో ప్రశ్న కూడా ఉంది, హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఆయన. యాక్చువల్లీ ఇప్పుడు ఇది కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మనం ఇదివరకు కూడా మాట్లాడినట్టున్నాం 1 year క్రితం అనుకుంటారు తెలిసి, ఆర్థిక అంశాలను బేస్ చేసుకొని. సో డీలిమిటేషన్ మీదనే ఆయన చెప్తాడు హైబ్రిడ్ మోడల్, ఒకటి ప్రోరేటా బేసిస్ 50%, ఇంకో 50% ఏమో GSDP ఆధారంగా నిర్ణయించాలి, సీట్ల కేటాయింపు చేయాలి అని అంటాడు. GSDP ఆర్థిక పురోగతి లేదా ఆర్థికపరమైన అంశాలను బేస్ చేసుకొని, సామర్థ్యాన్ని బేస్ చేసుకొని రాష్ట్రాల్లో నియోజకవర్గాల కేటాయింపు జరగాల. నిజంగా ఇది ఫ్యూడల్ మైండ్ సెట్కి పరాకాష్ట. రేవంత్ రెడ్డి గారు అంటే మా కాంగ్రెస్ పార్టీ, వారు పోయింది కాంగ్రెస్లోకి మొన్ననే, కానీ ఇంకా వారి చరిత్ర కూడా సరిగ్గా తెలిసినట్లేదు. 1935 ఇండియా యాక్ట్ ప్రకారం మీకు మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ ఇట్లాంటి పేర్లు విన్నారా? అవును. అందులో కౌన్సిల్స్ ఉండేవా, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి? వాటిల్లో ఎన్నిక కాబడేవారా? ఎవరికి ఓటు హక్కు ఉండేది సార్? ఎవరికైతే ఆస్తి ఉందో వాళ్ళకే, ఎవరికైతే ఆదాయం ఉందో, ఎవరైతే పన్నులు కడుతున్నారో వారికి మాత్రమే హక్కు ఉండేది. అయితే మహిళలైతేనేమో అప్పుడు మహిళల పేరు మీద ఆస్తులు ఇట్లాంటి, భర్తలకి అవకాశం ఉంటే మహిళలకు అవకాశం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చదువుకుని ఉంటే మహిళలకి, వాళ్ళ భర్తలకి అర్హత ఉంటే వీళ్ళకి ఇచ్చేవారు. భర్తకి అర్హత లేకపోతే భార్య గురించి ఆలోచించేదే లేదు, మహిళ గురించి ఆలోచించేది లేదు. ఇంట్లో మగవాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే వీళ్ళు కూడా కొంచెం లిటరేట్ ఉంటే, ముంబైలో అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మరి ఈరోజు సోనియా గాంధీ గారు నిజంగానే ఆ లెక్క ప్రకారం ఈవెన్ 1947 ముందు కూడా వారు క్వాలిఫై అవుతారా లేదా అని చెప్పి నేను అడిగాను. అయితే కష్టమే అని చెప్పింది నిజంగానే, ఎందుకంటే ఎక్కడ ప్రూఫ్ లేదు వారు 10th క్లాస్ పాస్ అయినట్టుగా, నిజంగానే లేదు సార్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇక అదే ఒకవేళ డిగ్రీ పాస్ అయితే అని చెప్పి విద్యార్హతలు ఉంటే గాంధీ గారు కూడా అర్హులు కారు. ఈవెన్ రాజీవ్ గాంధీ అవడం కష్టం. సో ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే డాక్యుమెంటెడ్గా లేవు, వాళ్ళ సర్టిఫికేట్లు ఉన్నట్టుగా డిగ్రీ గ్రాంట్ అయినట్టుగా లేదు. 10th క్లాస్ దీని గురించి కూడా మొత్తం నేను వెతికాను, ఎక్కడ లేదు. సో నేనేమంటున్నాను, అదంతా పక్కకు పెట్టండి, ఇది సైడ్ నోట్. నేనేమంటున్నాను, ఆ రోజు ఆస్తి ఉన్నవాడికే హక్కు ఉండేది, పన్నులు కట్టేవాడికే ఓటు హక్కు ఉండేది. పన్నులు కట్టేవారి ప్రభుత్వం నుంచి అంబేద్కర్ గారు భారతీయులందరి ప్రభుత్వం చేశారు. ఏ విధంగా? ప్రతి ఒక్కరికి, అప్పుడు 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు 18 సంవత్సరాలకు అమెండ్ అయింది. ప్రతి ఒక్కరికి, వారు వయసులో చిన్నవారా, వారు 90 సంవత్సరాల వారా, ఈరోజు వారు 22 సంవత్సరాల వారా లెక్కలేదు. వారు చదువుకున్నారా, చదువు లేదా లెక్కలేదు, నిరక్షరాస్యుల లెక్కలేదు, వాళ్ళకి PhDలు ఉన్నాయా,
లేకపోతే 5వ తరగతి వరకే చదివి వదిలిపెట్టారా లెక్కలేదు. వారికి 1000 ఎకరాల ఆస్తి ఉందా, లేకపోతే అది ఆస్తులే లేవా లెక్కలేదు. వాళ్ళు గుడిసెల్లో ఉంటున్నారా, జూబ్లీ హిల్స్లో పెద్ద భవంతుల్లో ఉంటున్నారా లెక్కలేదు. రైట్, వారు దివ్యాంగుల మామూలు వారా లెక్కలేదు. రైట్, ఏ మనుషుల అంటే మనుషులైతే చాలు అన్న టైప్లో, పౌరులైతే చాలు. ఇప్పుడు వారు మగవారా ఆడవారా, ఈవెన్ థర్డ్ జెండరా, తారతమ్యాలు లేకుండానే థర్డ్ జెండరా లెక్కలేదు. ఆ రోజు జరిగింది పన్నులు కట్టేవారి ఆస్తిమంతుల పాలన, ఆస్తిమంతుల అది ప్రజాస్వామ్యం కాదు, ఆస్తిమంతుల రాజ్యం. ఇప్పుడు అంబేద్కర్ గారు 1950లో మనందరికీ హక్కు ఇస్తే, పేద రైతుకిను బిర్లా టాటాలకిను ఒకే ఓటు, ఒకే విలువ, ఒకే హక్కు అని చెప్పి ఇస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 78 సంవత్సరాల తర్వాత, దాదాపు 80 సంవత్సరాలు, 79 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి లేదు 50% అన్నా ఆ ఫ్యూడల్ వ్యవస్థనికి తీసుకెళ్ళిపోదాం, మొత్తం 100% కంటే గొడవ పెడతారు, ఒక 50% అన్నా 1935లో ఉన్న పన్ను కట్టేవారి రాజ్యం ఉంది చూసారా, ధనవంతుల రాజ్యం మాత్రమే ఉండింది చూసారా, ఒక 50% అన్నా వెనక్కి తీసుకుపోదాము. అంబేద్కర్ గారు ముందే ఇచ్చేశారు, అనవసరంగా ఇచ్చేశారు, అందరికీ ఇచ్చేశారు. వాళ్ళకేం తెలుసు, ఓకే, చదువురాని వాళ్ళకి, పేదలకి, అసలు వాడికి ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇచ్చాడు అనవసరంగా అంబేద్కర్. మనం ఒకటేసారి అందరినీ తీసేస్తా అంటే గొడవ ఇద్ది, కానీ 50% అన్నా పాతకాలం నాటికి పోదాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ వారికి ఏమన్నా ఉందా, బుద్ధి బుర్ర ఉందా అర్థం కాదు నిజంగానే. దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగం తీసి చదవండి అయ్యా బాబు. ఓటు హక్కు 1 మ్యాన్ 1 పర్సన్ 1 హ్యూమన్ అనుకోండి, 1 సిటిజన్ 1 ఓట్, అండ్ 1 ఓట్ 1 వాల్యూ ఉండాలి. దానికి ఎంత దగ్గరలోకి మనం 1 ఓట్ 1 వాల్యూకి ఎంత దగ్గరలో వెళ్ళగలిగితే అంత దగ్గరలోకి తీసుకెళ్ళగలగాలి. అది మన రాజ్యాంగం చెప్తున్నది, అది అంబేద్కర్ గారు చెప్పింది. వీరు మళ్ళీ కాలంలో వెనక్కి పోదామంటారు, పోయి మళ్ళీ అదే ఫ్యూడల్ వ్యవస్థని సగమైన వాపస్ తెచ్చుకుందాము అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడతాం సార్? ఓకే, సో నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ గారు లేదా ఒక్క విషయమే, నేను ఆ రోజు కూడా ఫస్ట్ వచ్చిన రోజు నేను అన్నాను, మరి అంబానీ ఇల్లుంది 26 అంతస్తులో 23 అంతస్తులో అంటారు, అందులో 10 మంది ఉండొచ్చు గాక, లేకపోతే 50 మంది పని వాళ్ళతో కలిపి అందరూ. మరి అక్కడ జిఎస్టీ అది అక్కడ ఉత్పత్తి ఎక్కువ, విలువ అంబానీ వాళ్ళ కుటుంబంది ఎక్కువ కదా, కొన్ని లక్షల కోట్లు వాళ్ళు పెట్టిన పెట్టుబడుల ద్వారా వాళ్ళు పెంపొందిస్తున్నారు కదా మన దేశ జీడిపికి వాటా. మరి వారికి ఎంతమందిని ఎమ్మెల్యేలను ఇస్తావు, ఎంతమందిని ఎంపీలను ఇస్తావు? ఇది రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి చూసారా, వర్సెస్ మన జూబ్లీ హిల్స్ ఉంది చూసారా, ఇది రేవంత్ రెడ్డి గారు ఉండే జూబ్లీ హిల్స్. ఇక్కడ జూబ్లీ హిల్స్లోనేమో ఇంతమందికే ఒక ఎమ్మెల్యే ఉండాలి, అక్కడనేమో అంతమందికి కలిపి ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ధనవంతులు ఉన్నారు, ధనాన్ని సృష్టిస్తారు, కాబట్టి వీళ్ళ వాటా ఓటుకు వీళ్ళ వాటా ఎక్కువ ఉండాలి అంటున్నాడు. నేను అందుకే అంటున్నాను, ఇది ఫ్యూడల్ మైండ్ సెట్తో వచ్చాడు రేవంత్ రెడ్డి. ఈ రోజే కాదు, ఏ విషయంలో తీసుకున్న మన రాష్ట్రంలో ఫ్యూడల్ మైండ్ సెట్తో వచ్చాడు, యాంటీ పూర్ మైండ్ సెట్తో వచ్చాడు. మీకు నిజంగానే చెప్తున్నాను సార్, హైడ్రా చూడండి, మూసీ చూడండి, ఇప్పటి వరకు ఆ 20 అంతస్తుల బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఎంత వైలేషన్స్ ఉన్నాయన్నా కానీ ఎక్కడా కూడా ఒక్కటి గుల్ల కూడా పడలేదు. పెద్ద పెద్ద విల్లాలు కట్టిన వాళ్ళని ఏమన్నా అంటే బెదిరించి పైసలు వసూలు చేసుకున్నారేమో, కాంప్రమైజులు చేసుకున్నారేమో, కానీ ఒక్కదానికి డేంజర్ రాలేదు. ఎక్కడున్నాయి ఈ పేదవాళ్ళ ఇళ్ళు ఉన్నాయి చూసారా, ఖమ్మంకు పోండి, ఆ పేదవాళ్ళ ఇళ్ళు ఉన్నాయి చూసారా, మొత్తం నిలమట్టడం చేయడము, హైకోర్టు వారిస్తున్నా కానీ తెల్లవారుదాం 4ంటికి పోవడము, లేకపోతే శని ఆదివారాల్లో పోవడము, నాశనం చేసేయడము. నేను అందుకే అంటున్నాను, యాంటీ పూర్. ఓకే, యాంటీ పూర్ ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు మనకు. సరే, ఇప్పుడు ఫైనల్లీ ఏమైనా మోదీ గారు లేదా అమిత్ షా గారు వాళ్ళిద్దరు అనుకున్న లెక్క ఎక్కడ తప్పింది? ఇప్పుడు లెక్క తప్పినట్టుగా భావించారా, లేదా ప్రతిపక్షాలని ట్రాప్లో వేయడం కోసమే ఇదంతా చేశారా? నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని కంక్లూజన్ ఏంటి? నేను నిజంగా చెప్తున్నాను, ఎవరినో ట్రాప్లో వేయడానికని కాదు, వారందరూ డిమాండ్ చేస్తున్నారు. సార్ మీకు ఒక్క విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మనందరం కాంగ్రెస్ వారే చెప్పుకుంటూ ఉంటారు ఐరన్ లేడీ అని చెప్పి ఇందిరాగాంధీ ఇండో బంగ్లా వార్ అంటారు ఏమన్నా అంటే, ఎమర్జెన్సీ కూడా ఐరన్ లేడీ అంటే మన వాళ్ళని కూడా అదిమి పట్టగలిగే ఐరన్ లేడీ అనుకోండి వారి ఉద్దేశంలో. అంటే ఇనుము కింద మనల్ని తొక్కేయగలిగే వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి అట్లాంటి వారే ఏ కారణం చేత 25 సంవత్సరాలకు ఫ్రీజ్ చేసి ఉంటారంటారు?
వారు ఇష్టం వచ్చింది పాస్ చేసి ఉండొచ్చు కదా. 25 సంవత్సరాలు ఎందుకు ఫ్రీజ్ చేశారు? ఎందుకు అని అంటే ఇట్లాగే నార్త్ సౌత్ అని, లేకపోతే 370 ఆర్టికల్తో జమ్మూ కాశ్మీరు ముస్లిం మెజారిటీ స్టేట్ వేరు, మిగిలిన స్టేట్స్ అన్నీ వేరని, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వేరని, లేకపోతే నక్సల్ కారిడార్లు వేరని, ఇట్లా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఖలిస్తానని ఎన్నో రకాల ఐడియాలతో ఎంతోమంది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ నార్త్ సౌత్ ఎవరైతే తెస్తున్నారో దానివల్ల కూడా ఇంకో సమస్య యాడ్ అవుతుంది అని చెప్పి వారు ఐరన్ లేడీ కూడా 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేశారు. వాజ్పేయి గారు కూడా మళ్ళీ 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేశారు. అంటే ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు ఏం ఆలోచించారు? దేశ సమగ్రత, అనవసరంగా కొంతమంది గొడవలు ఎట్లాగూ చేస్తారు, దాన్ని ఒకవేళ శృతి మించితే డెమోక్రసీలో అందరూ చేసుకోవచ్చు, డిమాండ్ చేయొచ్చు, నేను చేస్తాను సౌత్కి ఈ విధంగా ఉండాలని. అట్లాంటివి వచ్చినప్పుడు అవి ఒకవేళ ఒక శృతి మించితే దేశ సమగ్రతకి, అంతర్గత సెక్యూరిటీకి కష్టమవుతుంది కదా అని చెప్పే కదా ఇద్దరు నాయకులు, ఇద్దరు మెయిన్ ఆపోజిషన్ పార్టీస్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా 50 సంవత్సరాలు. ఈరోజు అదే డిమాండ్ మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళు, అంతకుముందు ఇందిరాగాంధీ గారేమో ఈ సమస్య పైకి లేవకుండా దానికి సొల్యూషన్ కనిపెడితే, ఈ రేవంత్ రెడ్డి వచ్చి అదే సమస్యని అసలు ప్రేరేపించే విధంగా కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిందో చూడండి. ఈ 50 సంవత్సరాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిందో చూడండి. దిగజారి ఈరోజు అసలు ఆ దేశ సమగ్రతకి నష్టాన్ని కల్పించే విషయాలనే, ఎమోషనల్ విషయాలను తీసుకొని కాంగ్రెస్ లేస్తా అంటోంది. కానీ మోడీ గారు ఏమన్నారు? సేమ్ థింగ్. ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు ఎట్లాగైతే ఇదైందో, ఇది రేపు 26వ సెన్సస్ అయ్యి ఆ లెక్కలన్నీ బయటకు వచ్చి అప్పుడు నార్త్ సౌత్ అక్కడ గొడవలు ఇక్కడ 26 కన్నా ముందే ఎస్పెషల్లీ మహిళలకి మళ్ళీ 5 సంవత్సరాలు అడ్వాన్స్ చేస్తూ రెండిటికి బ్యూటిఫుల్ సొల్యూషన్ వచ్చింది. అదే నిష్పత్తిని అట్లాగే కొనసాగిస్తూ సౌత్కి కూడా లాభం అయ్యే విధంగా వీళ్ళు డిమాండ్ చేసిందే ఇచ్చారండి. వీళ్ళు డిమాండ్ చేసింది ఇందిరాగాంధీ గారు ఇచ్చిందే మళ్ళీ మోడీ గారు ఇస్తా అంటే, ఇందిరాగాంధీ గారు ఇచ్చినప్పుడు చాలా ప్రీతిపాత్రమైంది వారికి. ఈరోజు మోడీ గారు అదే ఇస్తా అంటే అదే నిష్పత్తి ఇచ్చి మహిళలకి అడిషనల్గా సీట్లు ఇస్తాను, మీరు ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికి నష్టం కలగకుండా మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తా అంటే, మరి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇక్కడ తేడా ఉన్నది ఓన్లీ మహిళలకి రావాల్సిన సీట్లను పెంచడం. అంటే మహిళా విరోధులు కాకపోతే ఎందుకు ఆపారు ఆ బిల్లుని అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతే. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు, వాటన్నిటికీ సమాధానాలు కిషోర్ గారు చెప్పారు. వీరితో మీరు ఏకీభవిస్తే వెంటనే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.